Welcome to part 23 people, July 12th, 2025 towards a disciple making church గురించి మనం చూస్తున్నాం. ఈరోజు రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 5 లేకుంటే 6 వచనాల దగ్గర మాత్రమే ఉందాం అబ్బాయి మనం. ఓకే, అక్కడి నుంచి 4 విషయాలు మనం చూసుకుంటూ వస్తాం. టాపిక్ ఏంటంటే అ లైఫ్ సెట్ అపార్ట్ ఫర్ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్స్. దేవుని రాజ్య ప్రభావం కోసము ఒక జీవితాన్ని దేవుడు వేరుపరిచిన విధానాన్ని మనం చూడబోతున్నాం అబ్బాయి. చూడండి, లీడర్షిప్ ఇన్ ద కింగ్డమ్ ఈజ్ అబౌట్ ఆఫరింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ ఫస్ట్ అండ్ దెన్ టు ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఫస్ట్గా మనము లీడర్గా మనము అర్పించుకోవాలి దేవునికి అబ్బాయి. అది చాలా ముఖ్యం అసలు. యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అబ్బాయి. అందుకనుక 4 విషయాలు ఈరోజు. నంబర్ 1 ఏమనంటే లీడర్ మస్ట్ ఫస్ట్ బీ అ లివింగ్ సాక్రిఫైస్. ఈ రోజుల్లో నేను చెప్పే 4 పాయింట్స్లో రివర్స్ జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. విశ్వాసులు సాక్రిఫైస్ చేస్తున్నారు, లీడర్స్ సుఖపడుతున్నారని చెప్పాలి ఈ రోజుల్లో. కానీ అక్కడ గమనించినట్టయితే ఆ లీడర్ మస్ట్ బీ అ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా ఒక లీడర్ తన సంఘం కోసం తన ద్వారా దాటే వారిగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. రోమా పత్రిక 12:1 చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదపై. అర్థమవుతా? సజీవ యాగముగా అనే మాట చూస్తున్నారా మీరు? మనం సమర్పించుకోవాలన్నట. డిసైపుల్ అండ్ లీడర్షిప్ బిగిన్ విత్ సరెండర్. ఎవరైనా సరే, డిసైపుల్ అయినా లీడర్షిప్ అయినా సరే, సమర్పించుకోవడం ద్వారానే మొదలవుతుంది. యూ కెనాట్ మెంటర్ అదర్స్ ఇన్ యువర్ లైఫ్, ఓకే, ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఫుల్లీ ఈల్డెడ్ టు గాడ్. దేవుని పైన పూర్తిగా ఆధారపడకపోతే, దేవుని పైన మనల్ని పారేసుకోకపోతే, అర్థమవుతా, కంప్లీట్గా తన పైన ఆనుకోకపోతేనండి మనం ఇతరులను మెంటర్ చేయడం చాలా కష్టమైపోతుంది అబ్బాయి. అందుకొరకే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏమనంటే, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను, గమనించండి ఆ మాట, నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలేను అనే మాట ఉంది చూడండి అబ్బాయి. గమనించండి ఆ మాట. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను మర్చిపోయి తన్ను తాను సమర్పించుకొని అబ్బాయి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనకు సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించే అధికారం లేదు, వెంబడించలేము కూడా. జాన్ మ్యాక్స్వెల్ గారు అందుకొరకు అంటారు, ద హార్ట్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ ఈజ్ సాక్రిఫైస్. చూస్తున్నారా మీరు? ఒక మంచి నాయకుని యొక్క హార్ట్ ఏం తెలుసా? సాక్రిఫైస్. అందుకొరకే పాస్టర్స్ అండ్ మెంటర్స్ మస్ట్ మోడల్ వాట్ ఇట్ మీన్స్ టు లే డౌన్ పర్సనల్ రైట్స్ అండ్ అంబిషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్. స్వార్థీకరణ కోసము మన వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగతమైన ప్రాధాన్యతలు అవన్నీ పక్కన పెట్టి దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, ఓకే, ఆయన దగ్గర సమర్పించుకొని, ప్రభా నీ చిత్తమైతే నన్ను వాడుకో ప్రభా అని దేవుణ్ణి అడుగుకోవాలి అబ్బాయి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటారు ఆయన, విలియం కేరీ గారిని. ఏం చేసిండు ఆయన? లెఫ్ట్ ద కంఫర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ ఇండియా. మీరు గమనించండి అబ్బాయి, నేను చెప్పిన ఇందాక మీకు నేను అబ్బాయి, ఈ రోజుల్లో జరుగుతున్నంతా కూడా ఆపోజిట్ జరుగుతుంది. మీరు చూడండి, తను ఏం చేసింది తెలుసా? తనకున్న కంఫర్ట్ని ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి రావడము ఆ రోజుల్లో దారుణమైన విషయం అబ్బాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్లేసెస్ ఇంగ్లాండ్ కన్నా మన దగ్గరనే బాగుంది. కానీ ఆ రోజుల్లో డెఫినెట్గా మనం వెనుకబడి ఉన్నాం అబ్బాయి. కానీ అటువంటి దేశానికి తనకున్న కంఫర్ట్స్ని కంప్లీట్గా వదిలిపెట్టుకొని వచ్చిండు. ఈ రోజుల్లో ఎలా ఉన్నది తెలుసా? మనము కంఫర్ట్గా ఎలా ఉండాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, పాస్టర్స్గా, లీడర్స్గా పెట్టుకొని. మన దేశానికి వచ్చినప్పుడు ఆయన ఫేస్ డిసీజ్, ఎన్నో రోగాలు ఎదుర్కొన్నాడు ఆయన వైఫ్ చనిపోతుంది అబ్బాయి, వాళ్ళ బాబు లేకపోతే వాళ్ళ చైల్డ్ చనిపోతుంది అబ్బాయి. ఫైనాన్షియల్గా చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఆయన మూటాముళ్ళు చదువుకొని ఇంగ్లాండ్ పారిపోలేడు ఆయన. చావైనా రేవైనా సరే దీని సంగతి చూస్తానని చెప్పి అటు సంఘానికి, సమాజానికి ఎంతో దీవరకంగా గొప్పగా వాడబడ్డాడు. ఒక్క జీవితం అబ్బాయి ఎలా వాడుకున్నాడు చూడండి దేవుడు. అలాంటి జీవితాలు లేవు ఇక్కడ. వై డోంట్ యూ బికమ్ విలియం కేరీ అబ్బాయి? అందుకని గొప్ప మాట చెప్పింది అబ్బాయి, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అది ఇంపార్టెంట్ అసలు యాక్చువల్. అర్థమవుతా? విల్ యూ స్టెప్ అవుట్ ఫర్ గాడ్స్ మిషన్ ఈవెన్ వెన్ ఇస్ కాస్ట్ యూ పర్సనలీ. వ్యక్తిగతంగా ఒకవేళ నీవు వెల చెల్లించాల్సి వచ్చినప్పటికీ కూడా గాడ్స్ మిషన్కు నువ్వు సిద్ధపడి ఉన్నావా? వాచ్మెన్ లీ, చైనీస్ చర్చ్ లీడర్ అయిన వాచ్మెన్ లీ గురించి చెప్పాయి, 20 సంవత్సరాల ప్రిజన్లో ఉన్నాడు అబ్బాయి. దేనికోసం అండి? ఫెయిత్ అండ్ లీడర్షిప్ కోసం మాత్రమే 20 years ఉన్నాడు ఆయన. ఇంకో విషయం తెలుసా?
ఆ 20 years జైల్లో ఉండి జైల్లోనే చనిపోయింది అబ్బాయి, బయటికి రాలేడు మళ్ళీ ఆయన అసలు యాక్చువల్లీ. కానీ ఎట్టి పరిస్థితులు యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అనే మాటను ఒప్పుకోకుండా 20 సంవత్సరాలు ఉండి అక్కడ తన ప్రాణాన్ని త్యజించిండు అబ్బాయి. అసలు యాక్చువల్లీ ఈయన జీవితాన్ని చూస్తుంటే విల్ బి సర్వ్ ఫెయిత్ఫుల్లీ ఈవెన్ వెన్ నో వన్ సీస్ ఆర్ రివార్డ్స్ అస్. వాచ్మెన్ని ఏం చేసిండని ఎవరికి తెలియదు అసలు యాక్చువల్లీ. ఎక్కడున్నాడని వాచ్మెన్ అంటే బిహైండ్ ద బాస్, ప్రిజన్లో ఉన్నాడు ఆయన. ఈ రోజుల్లో ఎట్లున్నది తెలుసా, మనం అంతా స్క్రీన్ మీద ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తుంటామో, మనం అక్కడ కనబడాలా ఇక్కడ కనబడాలా కనుపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాం. సో కనుక వాచ్మెన్ నీ నుంచి మనకున్న ప్రశ్న ఏమంటే, వెన్ నో వన్ సీస్ ఆర్ రివార్డ్స్ అస్, ఎవరు నిన్ను చూడకపోయినా సరే, ఎవరికి నీకు బహుమతి ఇవ్వనుకున్నా సరే, నువ్వు నిజంగా నమ్మకంగా ఆయనని సేవ చేస్తావా లేదా? A leader must first be a living sacrifice అబ్బాయి. Number 2, a leader must be transformed. ప్రతిరోజు దినదినము మాసాలు గడుస్తున్న కొలది మనము క్రీస్తు స్వారూప్యంలో మలచబడుతూ ఉండాలి నాయకులమైన మనము. లేకపోతే ఇంకో మాటకు వస్తే రూపాంతరం పొందుతూ ఉండాలి మనం. చాలా చాలా ఇంపార్టెంట్ అది. రోమాపత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం కావాలంట, మనము నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అనే మాట ఉంది అబ్బాయి. అర్థమవుతా? మనస్సును మార్చుకుంటూ రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అబ్బాయి. మెంటోర్ షేప్స్ అదర్స్ బెస్ట్ వెన్ దేర్ లైఫ్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూలీ రిన్యూడ్ బై గాడ్స్ ట్రూత్. దేవుని వాక్యము చేత ఒక మెంటర్ ఎంత మార్పు పొందుంటాడో, ఎంత రూపాంతరం పొందుతుంటాడో, అంతే గొప్పగా అనేకుల జీవితాలను మలుస్తూ ఉంటాడని చెప్పాలి. షేప్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మనం షేప్ అవుతూ ఉంటాము, ఇతరులను షేప్ చేస్తూ ఉంటాం. మనం షేప్ అవుట్ అయిపోతుంటాము, ఇతరులు కూడా మన ద్వారా షేప్ అవుట్ అయిపోతారు బాబాయ్. 2 కొరింథీయుల రాసిన పత్రిక 3:18 చూడండి. అక్కడ మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అనే మాట ఉంటుంది. చూస్తున్నారు మీరు? ఆ దేవుని పోలికలో మార్చబడుటకు మనం యత్నిస్తూ ఉండాలపై. బ్లాక్ స్మిత్ రిఫార్మ్స్ ఐరన్ ఇన్ ద హీట్ ఆఫ్ ద ఫర్నాన్స్ అండ్ షేప్స్ ఇస్ ఆన్ ద యాన్విల్. మీరు చూడండి, ఒక బ్లాక్ స్మిత్ అర్థమవుతుంది, తను ఏం చేస్తాడండి, అయితే అయన్ని ఒక షేప్కి తీసుకురానికే దాన్ని బాగా కాల్స్తేనే కానీ అది మాట వినదు. సో గాడ్ రిఫార్మ్స్ లీడర్స్ ఇన్ ద ఫర్నాన్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ రిషప్స్ దే త్రూ హిస్ వర్డ్. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నా భయ్, అదిగో అలా బాగా కాల్చే కష్టాల్లో నష్టాల్లో గుండా అలా తీసుకెళ్ళి మెత్తబడుతున్నప్పుడు దేవుని వాక్యము చేత షేప్ చేస్తుంటాడంట మనల్ని. అందుకొరకే కొంతమంది మొండిగా తయారైపోతారు అబ్బాయి, ఏమనగానే దేవుని కోసం బ్రతికేడతారా బాబు అని చెప్పి. నిక్కీ క్రూస్ అబ్బాయి ఫ్రమ్ గ్యాంగ్ లీడర్ టు క్రిస్టియన్ ఇవాంజలిస్ట్. ఆయన ఒకప్పుడు దారుణమైన గ్యాంగ్ లీడర్ ఉండే. ఎంత గ్యాంగ్ లీడర్ అంటే నా అబ్బాయి, ఫస్ట్ టైం నిక్కీ క్రూస్ గారికి, ఈ ఫోటోలో పెద్ద ఆయన ఉన్నాడు చూడండి, డేవిడ్ విల్కర్సన్ గారు, ఆయన బార్లో ఉన్నప్పుడు, నిక్కీ బార్లో ఉన్నప్పుడు, బార్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించుకున్నప్పుడు ఈయన డేవిడ్ విల్కర్సన్ గారు బార్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు అబ్బాయి. నిక్కీ క్రూస్ గారు కొట్టి పంపిస్తాడు అబ్బాయి డేవిడ్ విల్కర్సన్ గారిని. అయినా సరే మళ్ళీ బార్కి వెళ్ళిపోతాడు ఆయన, మళ్ళీ పరిచయం చేస్తాడు. అసలు యాక్చువల్లీ ఏంట్రా బాబు ఇంత చేసినా సరే వినకుండా ఇంత మొండిగా వస్తాడని చెప్పి ఒక్కసారి నిక్కీ క్రూస్ గారి మాట విన్నాడు అబ్బాయి. ఈరోజు గొప్ప సేవకుడు, ఇప్పుడు ఈరోజు గొప్ప సువార్థికుడు. తను ఏమంటాడంటే, ద హోలీ స్పిరిట్ టుక్ అవే మై హేట్ అండ్ గేవ్ మై లవ్. చూస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న కోపాన్ని తీసేసి ఓకే దానికి బదులుగా ఏమిచ్చిందంట, ప్రేమనిచ్చిందనంట. ఐ వాజ్ బోర్న్ అగైన్. ఓకే, సో కనుక ఈరోజు ఈజ్ అవర్ మినిస్ట్రీ మార్క్డ్ బై లవ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ట్రాన్స్ఫార్మ్ ద మోస్ట్ బ్రోకన్ లైఫ్. అతి దారుణమైన రీతిలో ఉన్నపై ఓకే విరిగి నలిగిపోయి ఉన్న జీవితాలను ఓకే ఈరోజు మన పరిచర్యలో ప్రేమతో కట్టే పరిచర్యగా ఉందా లేదా, అది ప్రశ్న. అలా కట్టగలుగుతున్నావా లేదా? జార్జ్ మిల్లర్ చూడండి, ఫ్రమ్ థెఫ్ట్ టు ఫెయిత్ హీరో అంట. ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు లాయర్, అబద్ధికుడు, ఒకప్పుడు గ్యాంబ్లర్ అయినా, కానీ ఆ రక్షణ పొందిన తర్వాత ఫెయిత్తో, విశ్వాసంతో నిలబడి, అర్థమవుతున్నా, దాదాపుగా 10,000 మంది ఆర్ఫన్స్కు ఎవరి దగ్గర ₹1 అడగకుండా, ఒక సింగిల్ డొనేషన్ రేస్ చేయకుండా పెంచిండు అబ్బాయి. అద్భుతం అసలు. యాక్చువల్లీ ఎంతమంది ఉన్నామండి ఈ రోజుల్లో విశ్వాసాలు వీరులు, అసలు అటువంటి వాళ్ళు అసలు యాక్చువల్లీ అర్థమైనా ఎక్కడున్నారో అటువంటి వాళ్ళు అని చెప్పాలి అబ్బాయి. సో కనుక 3వ విషయానికి వెళ్దాం అబ్బాయి. మనం అండర్స్టాండ్ యువర్ గాడ్ గివెన్ రోల్ అండ్ మెజర్.
ఒకసారి ఆలోచించండి అబ్బాయి, దేవుడు మీకు ఇచ్చిన వరం ఏంటి అసలు? యాక్చువల్లీ ఆ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఆఫ్ టాలెంట్ అనొచ్చు, స్పిరిట్స్ గిఫ్ట్ ఉండొచ్చు అబ్బాయి. ఏమి ఇచ్చింది అబ్బాయి దేవుడు మీకు? ఎందుకంటే మీరు చూడండి, రోమాపత్రిక 12:3 ఏముంటుందంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించు ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వారొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనే వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను అని అంటావు. నేను చూడండి అబ్బాయి, తన్ను తాను ఎంచుకోనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఎంత వాడబడుతున్నాం అంత చాలా అసలు. యాక్చువల్లీ మీరు చూడండి, హంబుల్ లీడర్ నోస్ దేర్ లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ ఫెయిత్ఫుల్లీ విదిన్ దేర్ కాలింగ్ వైల్ రైజింగ్ అదర్స్. ఒక తగ్గింపుతో కూడిన నాయకుడు ఏం చేస్తాడంట తెలుసా? తన్ను తాను తగ్గించుకుంటాడంట. ఆయన తన్ను తాను భద్రపరుచుకొని దాచుకొని ఇతరులకు మాత్రం మంచి పరిచయం చేస్తుంటాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆ విదిన్ దేర్ కాలింగ్ చేసేటప్పుడు చాలా మందిని రేస్ చేసే అవకాశము దేవుడు తనకు కలిగిస్తున్నాడు. అందుకొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 ఏమంటుంటుంది, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను అని మాట అన్నాడు. మీరు చూడండి, ప్రతిదీ కూడా అన్ని గిఫ్టెడ్ అయినప్ప, ఏది లేకుంటే నడవదు అన్నట్టుగా ఉంటుంది అసలు. యాక్చువల్లీ అన్నీ బాగా నడుస్తున్నాయి. అలానే మనల్ని కూడా వాడుకుంటాడు దేవుడు సంఘంలో నాపై. సో కనుక ద మార్క్ ఆఫ్ ఎ గ్రేట్ మెంటర్ ఈస్ నాట్ హౌ మెనీ పీపుల్ సర్వ్ దెమ్, బట్ హౌ మెనీ దే రైజ్ టు సర్పాస్ దెమ్. అబ్బాయి, గ్రేట్ మెంటర్గా, ఒక నాయకుడిగా ఎంత మనము పరిచయం చేస్తున్నామని అంటే, హౌ మెనీ పీపుల్ సర్వ్ దెమ్, అది కాదు లెక్క. ఎంతమంది ఉన్నారు లెక్క కాదు, ఎంతమంది నీకన్నా గొప్ప పని చేటుకు పంపబడుతున్నారు అనేది లెక్కనపై. అది కరెక్ట్ కౌంట్ అనంటే. ఒకసారి నెహెమ్యా దగ్గరికి వెళ్దాం రండి మీరు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న నెహెమ్యా ఏమంటారు ఆయనని? ద వాల్ బిల్డర్, నాట్ ఎ ప్రాఫిట్ అంటారు ఆయన. హీ వాజంట్ అ ప్రీచర్ బట్ ఎ సిటీ బిల్డర్ విత్ అ బర్డన్. సిటీ బిల్డర్గా ఉన్నాడు ఆయన, కానీ పిచ్చి ప్రాణంతో ఉన్నాడు ఆయన. హీ స్టేడ్ ఇన్ హిస్ లేన్ అండ్ ఫినిష్డ్ ఇన్ హిస్ రేస్. చూస్తున్నాను మీరు, ఆయన లేన్లో ఉన్నాడు ఆయన ట్రాక్లోనే వెళ్తున్నాడు ఆయన. ఆ తర్వాత దాన్ని కరెక్ట్గా ముగించుకుందని చెప్పాలి అబ్బాయి. అయితే నెహెమ్యా 6:3 ఈ మాట ఉంటుంది, అందుకు నేను చెయ్యు పని గొప్పది, దాన్ని విడిచి నీ యొద్దకు వచ్చటకై నేను దాన్ని ఎందుకు ఆపవలేను అని అంటాడు ఆయన. ఎందుకనంటే శత్రువు ఏం చేస్తుంది తెలుసా అబ్బాయి, నెహెమ్యా నువ్వు ఆపరా బాబు, పని ఆపు, నువ్వు ఫస్ట్ రా మా దగ్గర రా, మనం మాట్లాడుకుందాం. మనము మొత్తానికి ఏదో ఒక రకంగా తనని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకొని తన పనిని ఆపాలని చెప్పి శత్రువు ప్రయత్నం చేస్తున్నప్పుడు శత్రువుకు తను ఇచ్చిన మాట అన్నట్టుది చెప్పిన బదులుగా, అందుకు నేను చెయ్యు పని గొప్పదబ్బాయి, చాలా పని ఉంది నాకు, ఫోకస్డ్గా ఉన్నా నేను, ఇది ఇంతలో అయ్యేలా లేదు, ఇది పెద్ద పని ఇచ్చింది అబ్బాయి దేవుడు నాకు. ఐ వాంట్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ, అంతే దేవుని పని ఇది, కాబట్టి నేను అలా వెళ్ళిపోతానని చెప్పి తనను తాను చక్కగా సమర్పించుకోవడానికి చెప్పాలండి అసలు. యాక్చువల్లీ తను తాను సమర్పించుకోవాలి. అందుకని ఇక మెంటర్స్ మస్ట్ ఐడెంటిఫై, అఫర్మ్ అండ్ డెవలప్ ద డిస్టింక్ట్ కాలింగ్స్ అండ్ గిఫ్ట్స్ ఇన్ దోస్ దే డిసైపుల్. ఎవరినైతే మనం డిసైపుల్ చేస్తున్నామో, ఎవరినైతే మనం మెంటర్స్గా చూసుకుంటున్నామో, లేకపోతే ఎవరైతే మెంటర్స్గా డిసైపుల్స్గా వాడబడుతున్నారో, వాళ్ళ గుర్తింపు తెలియపరచాలి. అబ్బాయి నువ్వు సామాన్యము కాదరా బాబు, నువ్వు అంత మాత్రం కాదు, నువ్వు చేయి పని ఎవరు కూడా చేయలేరు అని చెప్పి వాళ్ళకు ప్రోత్సహిస్తాను అబ్బాయి. వాళ్ళ గిఫ్ట్స్ని మనము డెవలప్ చేస్తే దేవుని కోసం అద్భుతంగా పనిచేస్తానని చెప్పాలి అబ్బాయి. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ గాడ్ గివెన్ రోల్ బ్రింగ్స్. దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకస్తులుగా మనం చేసుకుంటూ వెళ్తుంటే అబ్బాయి, మీరు చూడండి, గివెన్ రోల్ బ్రింగ్స్ హెవెన్స్ అప్లాస్, నాట్ టైటిల్స్ ఆర్ క్రౌడ్స్, స్టే మెజర్డ్ బై హీ స్టాండర్డ్, నాట్ మ్యాన్స్ అని చెప్పి. చూస్తున్నారా మీరు? అసలు పరలోకము జైలు కొట్టాలి మనం, మనుషులు కాదు అబ్బాయి. సో కనుక పరలోకపు ఆ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి అబ్బాయి. సక్సెస్ ఇన్ మినిస్ట్రీ ఈస్ నాట్ మెజర్డ్ బై పొజిషన్, పాపులారిటీ, బట్ బై ఒబీడియన్స్ టు యువర్ అసైన్మెంట్. అర్థమవుతుందా? సక్సెస్ ఇన్ మినిస్ట్రీ అనేది పొజిషన్ని బట్టి కాదు అది, లేకపోతే అది పాపులారిటీ కాదు, కానీ ఎంత దేవుడు నాకు ఇచ్చిన అసైన్మెంట్కి నేను విధేయత చూపుతున్నా చూడండి, వాటి ద్వారా వస్తుంది అబ్బాయి అసలు మనకు దీవెన అసలు వచ్చింది. ఆల్రైట్, 4వ దగ్గరికి వెళ్దాం అబ్బాయి. ఫంక్షన్ ఫెయిత్ఫుల్లీ ఇన్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్. మనకిచ్చిన ఆత్మీయమైన నాయకత్వంలో సరిగా మనము ముందుకెళ్తుండాలన్నట్టు. మీరు చూడండి, రోమాపత్రిక 12:4-5 ఉంటుంది అన్నమాట. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్కొక్క శరీరంగా ఉండి ఒక్కొక్కరము ప్రత్యేకంగా అవయములపై ఉన్నాము. చూస్తున్నారా మీరు?
అసలు ఆ మాట గమనించిన అపోస్తలుడైన పౌలు ఆ రాస్తున్న విధానం, అసలు ఆయన అనాలజీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కోసారి అందుకొరకు ఆయన ప్రేర్ చేసుకుంటా, ప్రభా అట్టి కృపణ దయచే ప్రభా, ఆ మైండ్ని అలా నీ వాక్యమును నీ పద్ధతిని అలా చూసే కృపణ దయచేయమని చెప్పి. ద చర్చ్ ఫ్లరిషెస్ వెన్ ఈచ్ బిలీవర్ ఎస్పెషల్లీ లీడర్స్ సర్వ్ దర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఫర్ ద బాడీ గుడ్. క్రీస్తు శరీరం గురించి ఎవరు తెలుసా బాగా పనిచేయగలరు, లేకపోతే ఎవరి ద్వారా సంఘము ఎదుగుతుంది తెలుసా నాపై? ఎవరనంటే ఓకే, ప్రతి విశ్వాసి, లీడర్స్, తర్వాత ఎవరైతే వాళ్ళకున్న ప్రేయర్ రిక్వెస్ట్ని సంపాదించుకుందామని చెప్పి వెళ్తారో, ముందుకెళ్తారో, వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించుకుంటాడు అబ్బాయి. హల్లెలూయా. అందుకని చూడండి, జాన్ వెస్లీ గారి నుంచి విన్నారా మీరు? ఓకే, పాత జాన్ వెస్లీ గారు గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ రివైవల్, తనకిచ్చిన రోల్స్ని అలా నెరవేర్చుకున్నాడు ఆయన. ఎలానండి? ఆయన ఫౌండర్ ఆఫ్ ది మెథడిస్ట్ మూవ్మెంట్. ఆయన దాదాపుగా 2050 కిలోమీటర్లు హార్స్ మీద తిరిగినట్టు నాపై ప్రీచింగ్ చేసుకుంటూ, దానికి తగినట్టుగా దాదాపు 40,000కు పైచిలుక ఆయన సర్మన్స్ చెప్పిండంట ఆయన. బ్రింగింగ్ రివైవల్ అండ్ సోషల్ రిఫార్మ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్లో ఉన్న ఓకే ఆ సోషల్ రిఫార్మ్స్ ఉన్న చూడండి, అగేన్స్ట్ దేవునికి అగేన్స్ట్గా దాన్ని చక్కగా, ఎంత చక్కగా దాన్ని ప్రీచింగ్ చేసుకుంటూ వెళ్ళాం. మీరు చూడండి అక్కడ, ప్రీచింగ్ మోర్ దెన్ 40,000 సర్వెంట్స్, బ్రింగింగ్ రివైవల్ అండ్ సోషల్ రిఫార్మ్ అక్రాస్ ఇంగ్లాండ్ అబ్బాయి. సో కనుక ఈ అబ్బాయి గుర్తుపెట్టుకొని, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ని మనం ఎలా వాడుకుంటున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. అర్థమవుతా? దేవుని మహిమ కోసం ఎలా నిలబెట్టుకుంటున్నాం మనము, దేవుడు మనకి ఇస్తున్న ఆ గిఫ్ట్ని ఎలా వాడుకుంటున్నామో అది మనం చూస్తుండాలి అబ్బాయి. మీరు చూడండి, అసలు యాక్చువల్లీ జాన్ వెస్లీ గారు అందుకొనికి చెప్పింది ఈ మాట, డూ ఆల్ ద గుడ్ యూ క్యాన్. మీరు చేయగలిగిన అన్ని విధాలుగా చేయండి అబ్బాయి. బై ఆల్ ద మీన్స్ యూ క్యాన్, ఇన్ ఆల్ ద వేస్ యూ క్యాన్, ఇన్ ఆల్ ద ప్లేసెస్ యూ క్యాన్. అన్ని ప్రదేశాల్లో మీకు వీలైన సమయాల్లో, మీకు వీలైనంత మంది ప్రజలకు, మీకు వీలైనంత కాలము, మీకు సాధ్యమైనంత మంచి చేసుకుంటూ పోవాలంటాడు ఆయన. అట్ ఆల్ ద టైమ్స్ యూ క్యాన్, టు ఆల్ ద పీపుల్ యూ క్యాన్, యాజ్ లాంగ్ యాజ్ ఎవర్ యూ క్యాన్. నువ్వు బ్రతికినంత కాలము దేవుని కోసం ఎన్నో కార్యాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు అబ్బాయి. అందుకొరకే చూడండి అక్కడ ఏమంటారంటే, ఒక ఓల్డ్ ఫార్మర్ చెప్పిన మాట, ద కౌ గివ్స్ మిల్క్ నాట్ ఫర్ హర్ సెల్ఫ్ బట్ ఫర్ అదర్స్ అంట. గేదె పాలు ఎవరి కోసం దానికోసం ఇవ్వట్లేదండి. అది తిరిగి అక్కడ దాంట్లో పెట్టరా బాబు, దాంట్లో నుంచి పెట్టు, పాలు తీసి, నాకు కాల్షియం కావాలా, అర్థమవుతా, నాకు ఎముకలకు బలం కావాలా, నేనే తాగేస్తా మళ్ళీ అని చెప్పి ఒక అది ఎంత నాణ్యమైందండి, ఎంత శ్రేష్టమైందండి అది. ఒక్క బొట్టు కూడా తాగదండి అది, ఒక్క డ్రాప్ కూడా తాగదు అది. దేనికండి ఏం చేస్తుంది అది? తనకున్న గిఫ్ట్ని వేరేలకు ఇచ్చేస్తుంది, తనకున్న రిసోర్స్ తను బ్రతుకుతుంది. దేనికోసం తెలుసా అబ్బాయి? ఆ పాలు అలా చేయబట్టే మన పిల్లలు ఏదో పౌష్టికంగా పుష్టిగా ఉన్నారని చెప్పాలి అబ్బాయి. అందుకొరకే గిఫ్ట్ హోల్డర్డ్ ఈజ్ అ బ్లెస్సింగ్ వేస్టెడ్ అంట. ఎవరైతే నా గిఫ్ట్ ఉన్నదని చెప్పుకొని ఆ గిఫ్ట్ని తీసుకెళ్ళి ఫ్రేమ్ వేసి అలా హోల్డ్ అంటారంటే, హ్యాంగ్ చేసి పెట్టినాం అనుకోండి అబ్బాయి, ఆ గిఫ్ట్ వేస్ట్ చేస్తున్నాం అన్నట్టు మనం అసలు యాక్చువల్లీ ఆ గిఫ్ట్ని వేస్ట్ చేస్తున్నట్టు. సో కనుక పాస్టర్స్ అండ్ మెంటర్స్ must disciple others not only to know their gifts but to use them boldly for kingdom purpose. దేవుని రాజ్యం కోసము మనం ఎంతగా మనకిచ్చిన గిఫ్ట్ని మనం వాడుతూ ఉండాలి అబ్బాయి. అది చాలా 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 ముఖ్యం అబ్బాయి. అది a life set apart for kingdom influence. నెంబర్ 1 ఏమనుకున్నాం మనము? a leader must first be a living sacrifice. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీ అబ్బాయి చాలా అర్థమైపోతుందండి ఇప్పుడు. అసలు యాక్చువల్ సాక్రిఫైస్ వాళ్ళు చేస్తున్నారు, మనం సుఖపడుతున్నాం ఈ రోజుల్లో. సో కనుక ప్రశ్న ఏమనంటే, వాట్ ఏరియా ఆఫ్ మై లైఫ్ డు ఐ స్టిల్ నీడ్ టు సరెండర్ టు గాడ్? ఏ ఏరియా ఉంది అబ్బాయి నా లైఫ్లో కంప్లీట్గా దేవునికి సమర్పించుకొని త్యాగపూరితమైన జీవితము నేను జీవించాలి. నెంబర్ 2, a leader must be transformed అనుకున్నాం మనం కదా. ఒక లీడర్ కంప్లీట్గా రూపాంతరం పొందాలి అని అనుకున్నాం మనం. ఎలానండి అది? వేర్ ఈస్ గాడ్ ఆస్కింగ్ మీ టు రిన్యూ మై మైండ్ సెట్ టుడే? అసలు ఎక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్బాయి మనకు, నీ మైండ్ సెట్ని సరి చేసుకోరా బాబు. ప్రాబ్లం సిచ్యువేషన్లో కాదు, ప్రాబ్లం ఎదుటి వ్యక్తిలో లేదు. చాలాసార్లు మన బుర్రలోనే ఉంటుంది అబ్బాయి. మనం ఆలోచించే విధానం వేరుగుంటుంది అసలు యాక్చువల్లీ. దేవునికి అనుకూలంగా వెళ్ళకపోతే ఎక్కడ నేను మళ్ళీ మార్పు చెందాలి, రూపాంతరం పొందుకోవాలి, ఒకసారి ఆలోచిస్తే మంచిది అబ్బాయి. నెంబర్ 3, అండర్స్టాండ్ యువర్ గాడ్ గివెన్ రోల్ అండ్ మెజర్. రోమన్స్ 12:3 ప్రకారంగా దేవుడు నీకు ఇచ్చిన ఆ రోల్ ఉన్నది చూడండి అబ్బాయి, దాని పరిమాణం ఎంత ఉంది, దాన్ని మెజర్ చేసుకోండి ఒకసారి. ఎక్కడ చేసి పెడుతున్నాం మనం, ఎలా వాడుకుంటున్నాం దేవుని కోసం మనం. సో కనుక అండర్స్టాండింగ్ మై రోల్లో మనం గమనించినట్టయితే
డూ ఐ క్లియర్లీ నో అండ్ హంబ్లీ యాక్సెప్ట్ మై గాడ్ గివెన్ రోల్ అబ్బాయి. నాకు నిజంగా తెలుస్తుందా, నాకు అర్థమవుతా, దేవుడు నాకు ఇచ్చిన ఆ గాడ్ గివెన్ రోల్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేసి దేవుని మహిమార్థమై నేను వాడబడుతున్నా లేదా. ఫంక్షన్ ఫెయిత్ఫుల్లీ ఇన్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వరమున చూడండి, దాన్ని కరెక్ట్గా ఫెయిత్ఫుల్గా మనము ఫంక్షన్ చేస్తున్నామా లేదా అందులో మనము. ఎందుకంటే మీరు చూడండి, ఐఎమ్ ఐ ఫెయిత్ఫుల్లీ యూజింగ్ అండ్ గ్రోయింగ్ ఇన్ మై స్పిరిచువల్ గిఫ్ట్స్. నిజంగా నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన ఆ వరాన్ని నేను వాడుతున్నా లేదా అనేది ప్రశ్న నాపై. మీరు నేర్చుకుంది అబ్బాయి, దయచేసి దాన్ని ఆచరించాలి, మాటల్లో పెట్టొద్దు. అది అప్పుడే మనం కరెక్ట్గా ఉంటాం. అంతా అన్ని రోజులు ఎందుకంటే ఈరోజే చూడండి, అసలు యాక్చువల్లీ ఈరోజే మీరు చూడండి, ఆ లీడర్ షుడ్ బి సాక్రిఫైస్. ఇంకోటి, మీ సాక్రిఫైస్ ఎవరు కనబడనక్కర్లేదు, ఎవరు మీకు గిఫ్ట్ ఇవ్వనక్కర్లేదు అబ్బాయి. ఓకే, ఎవరు గుర్తింపనక్కర్లేదు, ఎందుకంటే మీరు వాళ్ళ కోసం చేయట్లేదు, దేవుని కోసం చేస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టిలో మీరు సాక్రిఫైస్, సజీవ యాగంగా సమర్పించుకుంటే చాలు అబ్బాయి. డైలీ రూపాంతరం పొందుతున్నారు అబ్బాయి. అందరు రూపాంతరం పొందాలని కోరుకుంటాం, అందరు మార్పు పొందాలని కోరుకుంటాం. మనం ఆపోజిట్ ఇది, మనం తప్ప. మనం ఎంత చేంజ్ అవుతుంటే అంత ఛాలెంజ్ చేయొచ్చు అబ్బాయి. మనం గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఎంత చేంజ్ అవుతుంటే అంత ఛాలెంజ్ చేయొచ్చు. మనం ఎంత చేంజ్ కాకపోతే అంత లోబడిపోతాం, మనం లోకువైపోతాం. మనం లేకుంటే ఎలా ఉండిపోతాం తెలుసా, మనము రాజీ పడే క్రైస్తవుడిగా బ్రతికిపోతాం అబ్బాయి మనం. ఓకే, దేవుడిచ్చిన మనకు ఆ గిఫ్ట్ను చూడండి అబ్బాయి, అయినంత మట్టుకు దేవుని మహిమ కోసం ఖర్చు పెట్టాలి. అది ఇక్కడే వాడుకోవాలి కంప్లీట్గా అబ్బాయి. ఆ తర్వాత ఫంక్షన్ ఫెయిత్ఫుల్లీ అబ్బాయి, నీకు ఇచ్చిన ఆత్మీయ వరమున చూడండి అబ్బాయి, దేవుని మహిమ కోసం కరెక్ట్గా మనం ఖర్చు పెడితే దేవుడు నిన్ను నమ్మి ఇంకా అద్భుతంగా రాబో రోజుల్లో మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. అంతటి కృప మనందరికీ దేవుడు దయచేస్తూ తన ఆత్మ నడిపింపును మనకు బలంగా దయచేయునుగాక.